నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్ చేసిందనమాట. దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఈ తాలిబాన్ల గొడవలు ఏంటి, ఈ పాకిస్తాన్ గొడవ ఏంది, లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ గొడవ ఏంది. సో ఇదంతా డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు జయసింహ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న, ఫస్ట్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. సో దీని గురించి స్టార్ట్ చేద్దాం. ఏం లేదంటే కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య గొడవలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే హిలరీ క్లింటన్ అని ఒబామా ఉన్నప్పుడు, అంటే బిల్ క్లింటన్ భార్య హిలరీ క్లింటన్ మనకు తెలిసిన విషయమే. బట్ ఒబామా పరిపాలన కాలంలో హిలరీ క్లింటన్ వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రి పదవి లాంటి, అంటే మన దగ్గర విదేశాంగ శాఖ మంత్రి లాగా ఆమె ఆ పొజిషన్లో ఉండేది, అక్కడ ఫారిన్ మినిస్టర్ పొజిషన్లో. ఆమె అట్లా పాకిస్తాన్కి సందర్శించినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, మీ ఇంటెనకాల నువ్వు పాముల్ని పెంచి అవి నిన్ను కరవవు, పక్కోడిని మాత్రమే కరుస్తాయి అనుకుంటే అది కదరదు, ఎప్పటికైనా నిన్ను కూడా కరుస్తుంది అని ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఇంగ్లీష్లో ఇచ్చింది. సో స్నేక్స్ ఇన్ ద బ్యాక్ యార్డ్ అని చెప్పింది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది అంటే అదే జరుగుతుంది. ఈ తాలిబాన్లు ఎవరు, మనం ఇంకొంచెం వెనకకి వెళ్దాం. ఈరోజు పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేసింది అనేది న్యూస్ యాక్చువల్గా, ఇది ఎక్కడైనా తెలుస్తుంది మనకి. బట్ దీని వెనక పూర్వపరాలు ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒకప్పుడు మామూలు ప్రజాస్వామ్య దేశం. 1970s అప్పుడు కాబూల్ యూనివర్సిటీలో మహిళలు, విద్యార్థినులు, లేడీస్, గర్ల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు బుర్కాలు ఏం లేకుండా జీన్స్, టీషర్ట్ వేసుకొని కూడా తిరిగేవాళ్ళు అక్కడ. అటువంటి దేశాన్ని ఏమైంది అంటే, అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉండేది, అంటే సోవియట్ రష్యా ఉండేది. అప్పుడు ఈ సోవియట్ రష్యాకి అమెరికాకి పడేది కాదు. అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ ఏమైంది, ఆఫ్ఘనిస్తాన్ని సోవియట్ రష్యా తన ఆధీనంలోకి తీసుకోమని అడిగింది కూడా ఈ రష్యాని పరిపాలిస్తున్నవాడు. ఎందుకంటే అమెరికా కన్నేసిందని చూసి ఏం చేశాడంటే దాన్ని సోవియట్లో కలుపుదామని అనుకున్న విధంగానే సోవియట్ రష్యాని ఆహ్వానిస్తే సోవియట్ రష్యా వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ని తన ఆధీనంలోకి తీసుకొని తనలో కలుపుకున్నప్పుడు ఏమైందంటే అమెరికాకి ఇది నచ్చకపోతే రష్యా ఏం చేసినా అప్పట్లో అమెరికాకి నచ్చేది కాదు. కోల్డ్ వార్ ఏరియా టైం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. అందుకని రష్యాని ఓడించాలనే కసితోని పాకిస్తాన్ని అడ్డుపెట్టుకొని పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చి, పాకిస్తాన్కి ట్రైనింగ్ ఇచ్చి, ఐఎస్ఐకి అన్నీ చేసి వాళ్ళ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో ముజాహిదీన్స్ని సృష్టించింది. ముజాహిదీన్ అంటే ఏంటి, నేను ధర్మం కోసం పోరాడుతున్నానని చెప్పుకునేవాడు. అయితే వాడి ఉద్దేశం ఏంటి అంటే, మొదట్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యాని వెళ్ళగొట్టాలి. ఇది సక్సెస్ఫుల్గా జరిగింది. ఎవరి ద్వారా, ఈ అమెరికా, పాకిస్తాన్ ఇద్దరు కలిసి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మతోన్మాదులు, ఛాందసవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ముజాహిదీన్లుగా మార్చి వాళ్ళ ద్వారా రష్యాని బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. వన్స్ రష్యా వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మతోన్మాదుల చేతికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ ముజాహిదీన్లే అంటే చారిత్రకంగా మార్పులు జరుగుతూ తాలిబాన్లుగా మారారు. తాలిబాన్లు ఎవరు అంటే, అమెరికా మీద WTC టవర్స్ మీద దాడి జరిగింది కదా, జార్జ్ బుష్ జూనియర్ బుష్ ఉన్నప్పుడు WTC 2 టవర్స్ కూలిపోయినాయి కదా, ఏరోప్లేన్ వచ్చి క్లాష్ చేయడం వల్ల. అల్ఖైదా మీద అనుమానంతో ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి మొదలు చేసి పెట్టిండు బుష్. తాలిబాన్లను సృష్టించింది అమెరికా మళ్ళీ తాలిబాన్ల మీద యుద్ధం చేసిన తర్వాత ఏంది, తాలిబాన్ 0.1 అంటే తాలిబాన్ వర్షన్ 1 అనేది బుష్ టైంలో తుడిచిపెట్టుకుపోయింది. అమెరికా కంట్రోల్లోకి వచ్చినాక బుష్ నుంచి జో బైడెన్ వరకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని పట్టి పెట్టుకుంది తన కంట్రోల్లో. దానికోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టింది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అయింది. వాళ్ళకి ఆయుధాలు ఇచ్చింది, అక్కడ ప్రజాస్వామ్యం ఏర్పడింది, అంతా బాగుంది. కానీ జో బైడెన్ వచ్చినాక ఏం జరిగిందంటే, హడావుడిగా అమెరికా తన ఫ్లైట్స్, సైన్యము అన్నిటిని తీసుకొని వెళ్ళిపోయింది. ఒక్కసారి అమెరికా వెళ్ళిపోగానే ఏం జరిగింది, ఈ తాలిబాన్లు మళ్ళీ వచ్చి కాబూల్ని ఆక్రమించుకోవడం జరిగింది. సో ఇప్పుడున్న తాలిబాన్లు ఎవరంటే తాలిబాన్ 2.0. ముందు ఒక తాలిబాన్లు ఉండేవాళ్ళు, వీళ్ళు అంతొకటే. కాకపోతే వాళ్ళు మధ్యలో అమెరికా వచ్చినప్పుడు శివార్లలోకి వెళ్ళిపోయి, అంటే దేశంలో మూలల్లో దాక్కొని మళ్ళీ బయట రావడం జరిగింది. సో మొత్తానికి రష్యా, అమెరికా మధ్య ఉన్న పగా ప్రతీకారాల వల్ల ఆఫ్ఘనిస్తాన్ అనేది తాలిబాన్ల చేతిలోకి వెళ్ళిపోయింది. దానికి పాకిస్తాన్ సహకరించింది. పాకిస్తాన్ సృష్టించిందే తాలిబాన్. యాక్చువల్గా అమెరికా ఇచ్చిన డబ్బులు, ట్రైనింగ్తో పాకిస్తాన్ తాలిబాన్ని సృష్టించింది. ఆ తాలిబాన్లు మతోన్మాదం ఎంత పెరిగింది అంటే, బమియాన్ బుద్ధ విగ్రహాలను కూడా కూల్చేయడం జరిగింది అప్పట్లో. ఆ తర్వాత బుష్ వచ్చిన తర్వాత తాలిబాన్లు పోయారు. బైడెన్ వచ్చిన తర్వాత మళ్ళీ తాలిబాన్లు వచ్చింది.
ఇప్పుడు తాలిబాన్ల చేతిలోకి ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన తర్వాత పాకిస్తాన్కి వచ్చిన సమస్య ఏంటంటే ఏ తాలిబాన్లనైతే పాకిస్తాన్ ఐఎస్ఐ సృష్టించిందో, సిఐఏ ఐఎస్ఐ ఇద్దరు కలిసి సృష్టించారో, ఇప్పుడు ఆ తాలిబాన్లకి పాకిస్తాన్తో పడట్లేదు. ఎందుకు అంటే సరిహద్దు వివాదాలు కొన్ని ఉన్నాయి. రెండోది ఏంటంటే తాలిబాన్లు ఇప్పుడు ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియా కావచ్చు, చైనాతో కావచ్చు, వీళ్ళతో డైరెక్ట్గా నడుపుతున్నారు. అంటే మనతో చర్చలు జరుపుకుంటున్నారు. మనకు కావాల్సింది వాళ్ళకి, వాళ్ళకి కావాల్సింది మనకి డిస్కస్ చేస్తున్నాం. పాకిస్తాన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. దానివల్ల ఏమైంది, సరిహద్దుల దగ్గర గొడవలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే తాలిబాన్లు, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు, పాకిస్తాన్లో కూడా ఒక తాలిబాన్లు ఉన్నారు. వీళ్ళని పాక్ తాలిబాన్లు అంటారు, పాకిస్తాన్ తాలిబాన్స్ అంటారు. తెహ్రీకే తాలిబాన్ అనే ఒక ఉగ్రవాద సంస్థ అది. అందులో ఉన్న వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో కలిసి వీళ్ళిద్దరూ ఏమంటారు, పాకిస్తాన్ అంటే మన దగ్గర లాగా ఒకే ఒకే పాపులేషన్ ఉండదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తెగలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు బలూచిస్తాన్లో ఉండే వాళ్ళంతా ఒక వేరే తెగ వాళ్ళు. అలా మన ఆఫ్ఘనిస్తాన్ని ఆనుకొని ఉండే సరిహద్దుల్లో ఉండే వాళ్ళంతా పస్తూన్స్ అంటారు. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఉండే జనాభా ఒకటే రకమైన ఆచారాలు, సాంప్రదాయాలు, డిఎన్ఏ అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. ఇస్లామాబాద్లో ఉన్నవాడికి, లాహోర్లో ఉన్నవాడికి, కరాచీలో ఉన్నవాడికి వాడితో పెద్ద పోలికలు ఉండవు. వాళ్ళకి చాలా రకాల విభేదాలు ఉన్నాయి. అందువల్ల ఈ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్న పస్తూన్లు ఎవరైతే ఉన్నారో, మనం పఠాన్లు అంటాం కదా, వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్తో ఎక్కువ క్లోజ్గా ఉంటున్నారు. అది పేరుకు పాకిస్తాన్లో ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్తో ఎక్కువ ఉంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళ అంతిమ టార్గెట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్న పాకిస్తాన్ భూభాగం ఏదైతుందో దాన్ని విడదీసుకొని ఆఫ్ఘనిస్తాన్లో కలవాలని కొంతమందికి, లేదంటే స్వతంత్ర దేశం చేసుకోవాలని, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని అంటారు. సో ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో వేర్పాటువాదం మొదలైన తర్వాత ఈ పాకిస్తాన్ తాలిబాన్లు పుట్టుకొచ్చిండు, తెహ్రీకే తాలిబాన్. వీళ్ళకి సహకరిస్తున్నది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు. ఈ ఇద్దరు తాలిబాన్లు కలిసి ఏం చేస్తున్నారు, పాకిస్తాన్ సైనికుల్ని చంపేస్తున్నారు. నెలలో చాలాసార్లు ఈ వార్తలు వస్తుంటాయి మనకు. అసలు పాకిస్తాన్ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. ఏంటి, పాకిస్తాన్ సైన్యము తన సైనికుల్ని చంపితే కూడా ఏం చేయలేని పరిస్థితి. పాకిస్తాన్ ప్రధానమంత్రికి అయితే ఎట్లాగో వాడికి ఏం పెద్ద, పాకిస్తాన్ ప్రధానమంత్రి అంటే 6 వేలు అంటాడు. 5 వేలకే దిక్కులేనప్పుడు 6 వేలతోనేముంటుంది. సో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఏం చేయలేకపోతున్నాడు ఎవరిని, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని, తాలిబాన్లని. వాళ్ళు దాడులు చేస్తుంటే లాస్ట్కి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అమెరికా దగ్గర నుంచి తెచ్చుకున్న F-16 విమానాలు వాడి ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అయితే ఇది కూడా అమెరికా వెనుకుంటే చేపించిందనే అనిపిస్తుంది మనకు చూసినప్పుడు. ఎందుకు అంటే ఇప్పుడున్న జో బైడెన్ ట్రంప్ వచ్చేలోపు ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని చేసిపోదామని ట్రై చేస్తున్నాడు. అది యుక్రెయిన్ కావచ్చు. యుక్రెయిన్ కూడా మొన్న ఏం చేసింది, మాస్కోలో బాంబు పెట్టి పుతిన్కి దగ్గరగా ఉండే ఒక పెద్ద ఉన్నతాధికారిని, ఇంటెలిజెన్స్కి సంబంధించిన అధికారిని చంపేయడం జరిగింది. ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ అట్లనే నడుస్తుంది. హౌతీల మీద, లేకపోతే హమాస్ మీద, ఇవన్నిటి మీద దాడి జరుగుతుంది. ఇరాన్ మీద కూడా ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ సంగతి మనకు తెలిసిందే. అన్నిటి వెనుక అమెరికానే ఉంది, జో బైడెన్ పాలన. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇవన్నిట్లో కొంత మార్పు రావచ్చు. అదే పరిస్థితి పాకిస్తాన్కి కూడా ఉంటుంది. ట్రంప్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ని పెద్దగా ఎంటర్టైన్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయనకి పాకిస్తాన్తో ఇంతకుముందు 4 years ఎప్పుడు పరిపాలన ట్రంప్ ఫస్ట్ టర్మ్లో కూడా పాకిస్తాన్కి పెద్దగా అనుకూలమైన వాతావరణం ఉండేది కాదు. అట్లా ఇప్పుడు జో బైడెన్ ఆదేశాల మేరకో, అంటే అమెరికాలో ఉండే డీప్ స్టేట్ ఆదేశాల మేరకో, లేదంటే పాకిస్తాన్ తన సొంత తెలివితేటలతోనో మొత్తానికైతే F-16 విమానాలు వేసుకొని వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల మీద దాడి చేసింది. అందులో కొంతమంది చనిపోవడం జరిగింది. ఇది పాకిస్తాన్ ఒప్పుకుందా అంటే ఇంతవరకు ఒప్పుకోలేదు, ఖండించలేదు. కానీ తాలిబాన్లు మాత్రం చెప్పడం జరిగింది, దీనికి మేము రిటాలియేషన్ ఉంటుంది, తప్పకుండా మేము ప్రతీకారం తీర్చుకుంటాం. ఎట్లా తీర్చుకుంటాం, ఎప్పుడు తీర్చుకుంటాం అనేది చెప్పలేదు. ఇప్పుడు మనకు క్లారిటీ ఏమొచ్చిందంటే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి ఎందుకు గొడవ ఉంది అంటే సరిహద్దులో ఉండే గొడవ. వేర్పాటువాదులు తయారయ్యారు. మన దేశంలోంచి కాశ్మీర్ విడదీద్దామని చెప్పి కలలుగానే పాకిస్తాన్కి ఇప్పుడు తన భూభాగమే కంట్రోల్లో లేకుండా పోయింది. బలూచిస్తాన్ ఎట్లయితే వేర్పాటువాదంతో ఉందో ఇది కూడా అట్లా ఉంది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్. మన వాళ్ళు కూడా అంటే కుంభమేళ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ 3 భాగాలు పోతుంది వ్యాఖ్యలు కూడా ఈవెన్ యోగి కూడా అన్నారని మనకు వార్తా కథనాలు వచ్చినాయి. అయితే పాకిస్తాన్ 3 ముక్కలో 2 ముక్కలో 4 ముక్కలు అవ్వడం అనేది, బంగ్లాదేశ్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్ కూడా 2 ముక్కలు అవ్వడం అనేది అనివార్యంగా కనిపిస్తుంది. ఎప్పుడు అనేది చెప్పలేం, అతి త్వరలో అని కూడా అనుకోవడానికి వీల్లేదు. అది కొంత టైం పట్టే విషయం. బట్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ని ముక్కలు చేసేది ఇండియా కాదు,
ఇండియా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇండియాలో పాకిస్తాన్లోనే అటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ పంజాబ్లో ఉండే వాళ్ళని సింధీలు ఒప్పుకోరు, సింధులో ఉండే వాళ్ళని పంజాబీలు ఒప్పుకోరు, వీళ్ళిద్దరిని బలూచిస్తాన్ వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళందరినీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉండే పస్తూన్లు ఒప్పుకోరు. ఇది కాకుండా పీఓకే ఉంది, పీఓకే వేరేది, అది ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళే చెప్తుంటారు. అది పాకిస్తాన్లో అంతర్భాగం కాదు, కానీ పాకిస్తాన్ పట్టి పెట్టుకుంది, దాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకుంది. గిల్గిట్ బాల్టిస్తాన్ అనే ప్రాంతాలు ఉన్నాయి, వీళ్ళందరూ ఇండియాతో కలుస్తామంటారు. ఈ విధంగా పాకిస్తాన్లో అరాచకమైన పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలోనే $450 మిలియన్ ఇచ్చి అమెరికానే ఈ F-16లు కొనిపించింది వాళ్ళతో. ఈ మధ్య ఇప్పుడు నిన్న మొన్న న్యూస్ వింటే కూడా చైనా దగ్గర నుంచి కూడా 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్స్ జెట్స్ ఏవైతే ఉంటాయో, అంటే యుద్ధ విమానాలు ఏవైతే ఉంటాయో అత్యాధునికమైనవి, భారతదేశం దగ్గర కూడా లేనంత అత్యాధునిక యుద్ధ విమానాల్ని పాకిస్తాన్ చైనా నుంచి కొంటుంది జే సిరీస్లో. సో ఈ యుద్ధ విమానాలు కొంటున్నామని పెద్ద హడావుడి చేస్తుంది. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేని పాకిస్తాన్ మరి ఇంత కాస్ట్లీ ఎంత కొంటుంది, 20 బిలియన్ అట్లా పెట్టి కొంటుంది అని చెప్తున్నారు. అంత డబ్బులు ఎక్కడున్నాయి? వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళకి పప్పు చింతపండు కోడిగుడ్లు ఇవ్వడానికే గతి లేని పరిస్థితిలో ఉండి వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు చేస్తుంది పాకిస్తాన్. మరి యుద్ధ విమానాలు ఎక్కడివి అంటే అమెరికా ఒకవైపు, చైనా ఒకవైపు అప్పులు ఇచ్చి మరీ కొనిపిస్తున్నారు. ఇవి కొనడం వల్ల భారతదేశం ఆందోళన చెందాలా అంటే పాకిస్తాన్ దగ్గర యుద్ధ విమానాలు ఉంటే మనం కొంత జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. కానీ లాంగ్ రన్లో ఏమవుతుందంటే బాగా ఖరీదైన విమానాలు కొనేసి ప్రజలకు తినడానికి తిండి లేకుండా చేస్తే ఆర్థికంగా ఇంకా మునిగిపోతుంది. ఇప్పటికే దివాలా తీసింది ఆ దేశం. దాన్ని ఇంకా కాపాడుతున్నది ఎవరంటే అమెరికాలో ఉన్న జో బైడెన్ ప్రభుత్వమే. సో రేపు ట్రంప్ వచ్చిన తర్వాత ఈ యుద్ధ విమానాలు పెట్టుకొని వాళ్ళు చేసేదేముంది? ఇట్లా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసినట్టు చేస్తారేమో, కానీ ఇండియా మీద దాడి చేసే సాహసం చేస్తారా? నో వే. ఎందుకు అంటే చేస్తే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు తర్వాత. బట్ ఈ యుద్ధ విమానాలు F-16 లాంటి యుద్ధ విమానాలు చైనా దగ్గర నుంచి తెచ్చుకుంటున్న విమానాలు అన్నీ దేని మీద ప్రయోగించవచ్చు అంటే 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఆఫ్ఘనిస్తాన్, ఎందుకంటే తమ భూభాగం నుంచి విడిపోకుండా ఉండడం కోసం ఏదో ఇంకా ట్రై చేస్తున్నారు. బట్ ఇది ఇవాళ కాకపోతే రేపు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్న పాకిస్తాన్ భూభాగం ఏదైతుందో అది పాకిస్తాన్ ఆర్మీ చేతిలోంచి చేజారిపోయే అవకాశం అయితే పక్కా ఉంది. ఎప్పుడు అనేది కొంత ఆలోచించాల్సిన విషయం. ఇంకొకటి ఇరాన్ ఉంది కదా, ఇరాన్ మీద కూడా ఈ యుద్ధ విమానాలతో పాకిస్తాన్ దాడి చేస్తుంది అని చాలామంది అనలిస్టులు కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఇరాన్లో ఉన్న ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రెజిమ్ ఏదైతుందో, అంటే ప్రస్తుతం ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చాలి అని అమెరికాకి ఇజ్రాయెల్కి ఇద్దరికి కోరిక ఉంది. ఇజ్రాయెల్ కోరికని ట్రంప్ కూడా కాదనే అవకాశం లేదు. ట్రంప్ వచ్చినాక కూడా ఇరాన్ మీద గట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తీసుకునే క్రమంలో అక్కడున్న పాలకుల్ని మార్చేసి కొత్త ప్రభుత్వాన్ని తేవాలి, ఇప్పుడు బంగ్లాదేశ్లో చేసినట్టు చేయాలి అనుకుంటే ఇజ్రాయెల్ చేత దాడులు చేపించే అవకాశం ఉంది అమెరికా. ఒకవైపు ఇజ్రాయెల్ వచ్చి ఇరాన్ మీద దాడులు చేస్తున్నప్పుడు ఇరాన్కి వెన్నుపోటు పొడిచబోయే దేశం పాకిస్తాన్. వీళ్ళు కూడా అదే టైంలో దాడులు చేస్తారు. వీళ్ళు పైకి మేము ముస్లిం దేశము, మేము ఏమంటారు, మేము కేవలం అల్లాకే భయపడతామని పాకిస్తాన్ పాలకులు, ఆర్మీ అన్ని కబుర్లు చెప్తుంది. కానీ అది విని మోసపోయేది కేవలం ఆ పాకిస్తాన్ ప్రజలు తప్ప ఎవరు మోసపోరు. ఆఫ్ఘనిస్తాన్లో ఉండేది కూడా ముస్లింసే కదా, ముస్లింసే. మరి దాడి ఎందుకు చేశారు వీళ్ళు అంటే తమ దాకా వచ్చినప్పుడు ఇప్పుడు ఆ తాలిబాన్లని రష్యా మీద, ఇండియా మీద, అందరి మీద ఉపయోగించినప్పుడు ఏమనిపించలేదు. ఇప్పుడు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఏంటి దాడులు చేస్తున్నారు. దాడులు చేసి ఇప్పుడు తాలిబాన్ ఊరుకుంటారా? వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా ప్రతీకారం తెచ్చుకుంటామని. తాలిబాన్కి పాకిస్తాన్ లోపలున్న నెట్వర్క్ ఎంత ఉందంటే ఇంతకాలం ఏంటంటే చిన్న చిన్న ఊర్లు లేదంటే చిన్న చిన్న పట్టణాలు, చిన్న నగరాల్లో దాడులు చేసేవాళ్ళు. ఇప్పుడు చాలామంది అంచనా వేస్తుంది ఏంటంటే రాబోయే కొన్ని నెలల్లో తాలిబాన్లు ఎంత భీకరమైన దాడులు చేయబోతున్నారు పాకిస్తాన్ మీద అంటే పాకిస్తాన్లో ఉండే పెద్ద పెద్ద సైన్యానికి సంబంధించిన ఆర్మీ బేస్ ఉంటుంది కదా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, సైన్యానికి సంబంధించి వాటి మీద బాంబుల దాడులు, మానవ బాంబు దాడులు, ఆత్మాహుతి దాడులు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. పెద్ద నష్టము ఎదుర్కోవడానికి పాకిస్తాన్ సిద్ధపడాల్సిందే తప్ప చేయడానికి కూడా ఏం లేదు. వాళ్ళని ఆపే అవకాశాలు కూడా చాలా తక్కువ పాకిస్తాన్ దగ్గరున్న డబ్బులు, పాకిస్తాన్ దగ్గర ఉన్న సైనిక శక్తి వల్ల. రెండోది ఇరాన్ కూడా వీళ్ళ మీద ఒక అన్నేసి ఉంచుతుంది. ఎందుకంటే ఇరాన్ మీద కూడా పాకిస్తాన్ దాడి చేయొచ్చు. ఎందుకు? అమెరికా చెప్తే చేయాలి. F-16 ఇచ్చింది అమెరికా కదా. సో అమెరికా వాడు F-16 ఎందుకు ఇచ్చాడు అంటే వాడికి ఆఫ్ఘనిస్తాన్ గురించో ఇండియా గురించో అక్కర్లేదు. ఇరాన్ మీద ఎప్పుడన్నా ఇజ్రాయెల్ దాడి చేస్తే అదే టైంలో పాకిస్తాన్ కూడా దాడి చేయాలి. ఇది అగ్రిమెంట్. ఇది పబ్లిక్గా చెప్పరు కానీ లోపల జరిగేది అదే అనమాట. సో ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్కి మద్దతుగా అని చెప్పినప్పటికీ
ఇరాన్ మీద దాడి చేయబోయేది పాకిస్తాన్. ఎందుకు దాడి చేస్తుంది అంటే, ఒకటి అమెరికా డబ్బులు ఇచ్చింది, F-16లు ఇచ్చింది కాబట్టి దాడి చేస్తుంది. రెండోది పాకిస్తాన్, మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు కూడా, అదే సున్నీ మెజారిటీ దేశం. అవును. ఇరాన్ అనేది షియా మెజారిటీ దేశం. సో వీళ్ళకి ఏమంటారు విభజన ఉంది. కాబట్టి పాకిస్తాన్ వెళ్ళి ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్లో భారీ మార్పులకి కారణమయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సో మొత్తానికి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, సౌత్ ఈస్ట్ ఏషియాలో అంటే భారత ఉపఖండంలో ఇటు చైనాకి అటు అమెరికాకి ఇద్దరికి కూడా ఏమంటారు కిరాయి హంతకుల్లాగా, అంటే డబ్బులు ఇస్తే ఏదైనా చేసే ఒక రౌడీ లాగా, గూండాలాగా, మాఫియా గ్యాంగ్స్టర్ లాగా పాకిస్తాన్ ఉంది. సో చైనా కావాలనుకుంటే ఏదైనా చేస్తుంది, అమెరికా కావాలనుకుంటే ఏదైనా చేస్తుంది. బట్ ఇట్లా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది చూడాలి. సో ఒక పప్పెట్ లాగా యూజ్ చేస్తాను ఆ స్వామిని. పప్పెట్ లాగా యూజ్ చేస్తున్నారు, ఓకే. బట్ ఈ పప్పెట్ లాగా యూజ్ చేస్తూనే 75 ఏళ్ళు గడిచిపోయింది, 47 నుంచి ఇప్పటి వరకు. బట్ 3 ముక్కలు అవుతుందా 2 ముక్కలు అవుతుందా అనేది చాలా దగ్గరలో ఉంది. బట్ 3 నెలలు 6 నెలలు అని కాదు. బట్ మొత్తానికైతే అక్కడ ట్రంప్ ఇక్కడ మోడీ ఉన్నప్పుడు మనం గొప్ప గొప్ప వార్తలు, పెద్ద బ్రేకింగ్ న్యూస్లు అయితే ఆశించవచ్చు, ఖచ్చితంగా ఆశించవచ్చు. సో ఇలాంటి అప్డేట్స్ వస్తుంటాయి, అందుకే నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పా. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, దాని గురించి కూడా వివరించి చెప్తామంటే ఏమైనా తప్పులు ఉంటే మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. జై హింద్. జై హింద్.